ప్రస్తుతం జరుగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లో అనేక లోపాలున్నట్లు తేలింది. నిర్మాణ ప్రక్రియలో నాణ్యత నియంత్రణ ఇంజనీర్లు నాణ్యత పరీక్షలను నిర్వహించాలని మేడిగడ్డ బ్యారేజీ అనేక రకాల లోపాలను ప్రదర్శిస్తుంది. పియర్స్ గోడలలో గణనీయమైన నష్టం గమనించబడింది. ముఖ్యంగా 7వ బ్లాక్లోని 20వ పియర్స్ గోడ కూలిపోయిందని, దానికి ఇరువైపులా ఉన్న 19, 21 పీర్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే సమస్య ఈ బ్లాక్కు మించి విస్తరించి ఉంది. దాదాపు 11 పియర్స్ గోడ ప్రభావితమవుతాయని నమ్ముతారు. 22వ పియర్స్ గోడ కూడా దెబ్బతింది మరియు 11వ పియర్స్ గోడ నిలువుగా చీలిపోయిన కిరణాలను ప్రదర్శిస్తుంది. అదనంగా 26వ మరియు 19వ పియర్స్ గోడ కోసం గేటు దిగువ భాగంలో పగుళ్లు గుర్తించబడ్డాయి. బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న హిమానీనదాలకు కూడా నష్టం వాటిల్లలేదు. 6వ బ్లాక్లోని 25 నుంచి 26 వరకు పీర్ల గోడ మధ్యలో ఉన్న కాంక్రీట్ కొట్టుకుపోయి కుప్పలా తయారైంది. పైలు 29 నుంచి 30 వరకు మధ్య దిగువ గేట్లో కొంత భాగం కూడా కొట్టుకుపోయి కనిపించే పగుళ్లను చూపుతోంది. తెప్ప దిగువ భాగం ఇసుక జారడం వల్ల ప్రవాహ ఉప్పెనల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ బ్లాక్లు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. నీటి ఎండిపోయిన తర్వాత 7వ బ్లాక్కు రింగ్బండ్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. 19, 20, 21 పియర్స్ గోడ వద్ద కూడా దిగువకు చేరుకుని పియర్స్ గోడ మధ్య నుంచి ఇసుకను తొలగించే పని జరుగుతోంది. ఇసుక అడ్డుగోడను పరిశీలిస్తున్న 11వ రేవు నుంచి 30వ రేవు వరకు విచారణ సాగుతోంది. 31వ పియర్స్ గోడ నుండి నీటి ప్రవాహం యొక్క పరిశీలనలు సంభావ్య సమస్యలను గుర్తించడానికి అన్ని పియర్స్ గోడ యొక్క సమగ్ర తనిఖీ అవసరాన్ని సూచిస్తున్నాయి.